ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వెళ్లారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్ ఉత్తమ్ చర్చించారు. ఇటు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో అయితే సీఎం రేవంత్ అలాగే ఉత్తమ్ భేటీ అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ భేటీలో ఏ అంశాలు డిస్కస్ చేశారు, అప్డేట్స్ ఏంటి? అంశం బనకచెర్ల గోదావరికి బనకచెర్లను అనుసంధానం చేస్తూ కూడా కృష్ణా పెన్నా నదులకు ఈ యొక్క గోదావరి జలాలను ఈ యొక్క బనకచెర్ల ద్వారా ఏపీకి తరలించాలనేది ప్రధానంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. అందుకోసమే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టును కడతా ఉంది. అయితే అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణకు నష్టం జరగబోతా ఉంది. నీటి వాటాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాబోతా ఉన్నాయి. బనకచెర్ల ప్రాజెక్టు కనుక ఈ యొక్క పూర్తి స్థాయిలో ఆమోదం జరిగినట్లయితే, దానికి నీటి వాటాలు కేటాయింపు జరిగినట్లయితే తెలంగాణకు తీవ్రమైనటువంటి నీటి వాటాకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి నష్టం ఎదుర్కోబోతా ఉంది తెలంగాణ రాష్ట్రం అనేది కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా కూడా బనకచెర్ల అంశాన్ని ప్రత్యేకించి ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలి, దానికి అనుమతులు ఇవ్వద్దు అంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సిఆర్ పాటిల్ నుంచి రిప్లై ఇస్తూ కూడా ఆయన ఈ యొక్క సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి ఇప్పటి వరకు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కేంద్రానికి అందలేదు, అదేవిధంగా జలశక్తి శాఖకు కూడా అందలేదు. దానికి ఒకవేళ డిపిఆర్ అందిన వెంటనే కూడా అందుకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలతో త్వరలో అపెక్స్ కమిటీ భేటీ నిర్వహిస్తాం. ఆ తర్వాత అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న అనంతరం మాత్రమే ఆ యొక్క ప్రాజెక్టుపై ముందుకు వెళ్తాము అనేటటువంటి ఇది కూడా సిఆర్ పాటిల్ తెలంగాణ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు కడితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగానే గోదావరి పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలకు సంబంధించి సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పనులు వేగవంతం చేస్తూ ఉన్నాం. వాటిని వీలైనంత త్వరగా మేము పూర్తి ఉన్నాము. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీటి వాటాల కేటాయింపు చేయండి. ఆ తర్వాత మిగులు జలాలు ఉంటే మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించినటువంటి తెలంగాణ గోదావరి పైన తెలంగాణ నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయదలుచుకున్నాం. వాటికి సంబంధించి నీటి కేటాయింపులు చేస్తే గనక మిగిలినటువంటి నీటి వాటాల్లో ఏపీకి తరలిస్తే మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు అనేది కూడా సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతోపాటుగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశం ప్రధానంగా గోదావరి నదీ జలాల్లో 1000 టీఎంసీలు, అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో 500 టీఎంసీలు తెలంగాణకు రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయిస్తే గనక ఏపీ నిరభ్యంతర పత్రం గనక ఇచ్చినట్లయితే గనక తెలంగాణ వినియోగించుకునేందుకు ఈ యొక్క 1500 టీఎంసీలు వినియోగించుకునేందుకు ఎటువంటి అభ్యంతరం తెలపకపోతే ఈ యొక్క బనకచెర్లకు కావచ్చు, ఇతర మిగులు జలాలను ఈ యొక్క గోదావరి కృష్ణాలో ఉన్నటువంటి మిగులు జలాలను ఏపీ తరలించుకు వెళ్ళడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదనేది కూడా ఈ యొక్క సిఆర్ పాటిల్ భేటీలో కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటుగానే అటు తెలంగాణలో ఇప్పటికే మేడిగడ్డకు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వద్ద మరో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆ యొక్క తుమ్మిడిహెట్టికి కూడా నీటి కేటాయింపులు చేయండి. దాంతోపాటుగానే అటు కేఆర్ఎంబి బోర్డుకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును కూడా తొందరగా వెలువరిస్తే గనక తెలంగాణకు న్యాయం చేసినట్లు అవుతుంది అనేటటువంటి అంశాలన్నిటినీ కూడా సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి దృష్టికి తీసుకువెళ్లారు. దాంతోపాటుగానే ఈ యొక్క బనకచెర్ల మీద స్పెసిఫిక్గా ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి డిపిఆర్ బనకచెర్లకు సంబంధించి కేంద్రానికి అందలేదు, అటు జలశక్తి మినిస్ట్రీకి అందలేదు. అటువంటిది ఏమైనా అందితే గనక త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అపెక్స్ కమిటీ
భేటీ కాబోతా ఉంది. అందులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కూడా ఉంటారు కాబట్టి త్వరలో వీలైనంత త్వరలో కూడా ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించిన అనంతరం ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం మాత్రమే ఈ యొక్క బనకచెర్లలో ముందుకు వెళ్తామనేటటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినట్లు మీడియాతో కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క భేటీ దాదాపు గంట పాటు కొనసాగింది. ఇందులో రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రయోజనాలు, నీటి వాటాకు సంబంధించినటువంటి అంశాన్నే ప్రధానంగా ఈ యొక్క లేవనెత్తుతూ కూడా ఈ యొక్క భేటీ జరిగింది. ఇందులో పూర్తి స్థాయిలో కూడా గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు. ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేయాలి, అందుకు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వవద్దు అనేది. దాంతోపాటుగానే అటు జలశక్తి శాఖ నుంచి కూడా రిప్లై అదే రీతిలో కూడా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి అంశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సిఆర్ పాటిల్ తీసుకొచ్చారు, అదే అంశాన్ని కూడా లేఖ రూపంలో తీసుకొచ్చారు. అయితే బనకచెర్ల వేగవంతంగా పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మాకు అనుమానం కలుగుతా ఉంది. మేము భావిస్తున్నాం కనుక త్వరితగతిన మిమ్మల్ని వచ్చి కలవవలసి వచ్చింది అనేటటువంటి అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. భవిష్యత్తులో బనకచెర్లకు సంబంధించినటువంటి ఎటువంటి ఇష్యూ అయినా సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న అనంతరం వాటిని కేంద్రం పరిగణించి ఆ యొక్క జలశక్తి శాఖ అపెక్స్ కౌన్సిల్ పరిగణించిన అనంతరం మాత్రమే వాటికి అనుమతులు ఇవ్వడమా లేదంటే నిరాకరించడమా అనేటటువంటి అంశాలను పూర్తి స్థాయిలో పరిగణించి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది స్పష్టమైనటువంటి హామీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కినట్లయితే తెలుస్తూ ఉంది. దాంతోపాటుగానే మూసి పునర్జీవానికి సంబంధించి కూడా నీటి కేటాయింపు చేయాలి. అదేవిధంగా తుమ్మిడిహెట్టికి కూడా గోదావరి జలాల్లో నీటి కేటాయింపులు చేయాలి. అదేవిధంగా గోదావరి నదిపైన నిర్వహిస్తున్నటువంటి సమ్మక్క సారక్క ప్రాజెక్టు కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, వాటికి కూడా త్వరితగతిన నీటి కేటాయింపులు కేంద్రం గనక చేస్తే త్వరితగతిన మేము ఈ యొక్క ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసేందుకు మేము నిధులు సమకూర్చుకుంటున్నాం. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర రైతాంగానికి నీళ్లు సమకూర్చుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అనేది కూడా ఈ యొక్క భేటీలో ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు. అదేవిధంగా ఆయన కూడా వీలైనంత త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి భేటీ నిర్వహిస్తాం, అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుంటాం అనేది కూడా ప్రధానంగా ఇందులో సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాజు, బనకచెర్ల ప్రాజెక్టుపై అయితే ఇప్పటివరకు చాలా చర్చ జరుగుతుంది. కానీ ఇప్పటివరకు అయితే ఇటు రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కానీ కేంద్ర మంత్రులు చర్చించారు. మరి వీళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో కావచ్చు, మొదట టెక్నికల్గా పోరాడతాం, ఆ తర్వాత లీగల్గా ఫైట్ చేస్తాం, ఆ తర్వాత పొలిటికల్గా ఫైట్ చేస్తాం అనేది కూడా 3 విధాలుగా మేము ఫైట్ చేయబోతా ఉన్నాం అనేటటువంటి అంశాన్ని పదే లేవనెత్తారు. అదే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు ఏపీలో ఉన్నటువంటి సర్కార్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అలయన్స్గా ఉంది. అయితే కొంత అటు ఏపీ టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కొంత సానుకూలంగా ఉంటుంది అనేటటువంటి అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేంద్రానికి అటు జలశక్తి మినిస్ట్రీకి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, భవిష్యత్తులో బనకచెర్ల ద్వారా తెలంగాణకు ఏ విధమైనటువంటి నీటి వాటాలకు సంబంధించి నష్టం కలగబోతా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి ఏ విధమైనటువంటి నష్టం జరగబోతా ఉంది, దాంతోపాటుగానే బనకచెర్ల గడితే గనక ఏ విధమైనటువంటి పర్యావరణ ఇబ్బందులు తలెత్తేటటువంటి అంశం అన్నిటినీ కూడా సిఆర్ పాటిల్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ యొక్క భేటీలో కూడా పూర్తిగా దాదాపు గంట పాటు అనేక అంశాల మీద చర్చించడం జరిగింది. ఈ ప్రాజెక్టు గనక పూర్తి స్థాయిలో ఫినిష్ అయితే గనక తెలంగాణకు ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఆర్ పాటిల్కు వివరించడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా భవిష్యత్తులో దీనిపైన పూర్తి స్థాయిలో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కేంద్రం కూడా ఇరు రాష్ట్రాలను సమన్వయం చేస్తూ కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటిది కూడా వారు సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.